ఏంటి ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎప్పుడు చేసే విధం కాకుండా కొంచెం వెరైటీగా జంతికలు చేస్తానండి. ఈ జంతికలు చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా ఛానల్ని షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఎలా చేస్తానని చూపిస్తాను రండి. నేను బంగాళదుంపలు వేసి జంతికలు చేస్తానండి. ఎప్పుడు చేసే రెగ్యులర్గా కాకుండా ఈసారి బంగాళదుంప పేస్ట్తో చేస్తానండి. బంగాళదుంపల్ని మనం శుభ్రంగా నేనైతే ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఆ 2 బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోనండి. చాలా మెత్తగా ఉడికిపోవాలండి. ఇగోండి చూస్తుంటే తొక్కలకి వచ్చేస్తుంది చూసారా, అంత మెత్తగా ఉడికించుకున్నానండి. వీటి మీద పైన తొక్కంతా తీసేసి మిక్సీలో వేసుకుందాం అండి. ఇలా మిక్సీలోని వేసేసుకొని ఈ మెత్తని పేస్ట్ లాగా పేస్ట్ చేసుకుందాం అండి. ఎక్కడ చిన్న ముక్క కూడా లేకుండాను. ఎప్పుడు మనం బియ్యంలో పప్పులన్నీ వేసి ఆడించుకొని చేసుకుంటాం కదా జంతికలు, అలా కాకుండా ఇలా మనం స్వీట్ షాప్లో తింటాం కదా, చాలా టేస్ట్ వస్తాయి కదా, ఆ విధంగా చేస్తానండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇవ్వండి మెత్త పేస్ట్ లాగా, అంటే మనం దోసల పిండికి పేస్ట్ అదే రుబ్బుకుంటాం కదా అలాగా చూసుకోవాలి. మధ్యలో ఏమైనా చిన్న ముక్కలు ఉన్నాయో లేవో అనేసి, మొత్తం పేస్ట్ అయిందా చిన్న ముక్కలు అనేసి. మనం ఇందాకలా బంగాళదుంప ముక్కలు వేసాం కదండి మిక్సీలోనే, అందులో కొంచెం నీళ్ళు పోసుకొని అలా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు జంతికల కోసమని నేను ఒక 2 కప్పులు బియ్య పిండి, 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. ఇలాగా రెగ్యులర్గా కాకుండా ఇలా ఏదైనా వెరైటీగా వండితే చాలా బాగుంటుంది కదండి. మనకు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేసామని ఒక ఆనందం ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా ఎప్పుడు తినేది కాకుండా కొత్త రుచి ఏదైనా చేసి పెడుతుంటే బాగా చేసిందిలే అనేసి వాళ్ళకి కూడా ఒక ఆనందం, మనకు కూడా ఏదో కొత్త ట్రై చేసామని ఒక సంతోషం ఉంటుంది. ఇలాగా నేను ఒక 2 కప్పులు బియ్య పిండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, ఈ రెండింటిని మొత్తం కలిపేసుకుంటున్నానండి. 2 బియ్యము శనగపిండి మొత్తం కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకొని, ఇందాక మనం బంగాళదుంపలు పేస్ట్ తీసుకున్నాం కదా అందులోకి ఇది కొలుచుకున్నాం కదా ఈ పిండిని మొత్తం అందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కాచిన నెయ్యి పోసుకుంటున్నానండి. మీ దగ్గర వెన్న ఉంటే వెన్న వేసుకోండి, లేకపోతే కాచిన నూనె అయినా వేసుకోండి, లేదు అంటే ఇలా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు వేసుకుంటానండి. మనకి కారం ఎంత కావాలో అంత కారం వేసుకుంటున్నాను. జంతికల్లోకి కారం కావాలి కదా అంత వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసుకుంటున్నానండి రుచికి సరిపడగా. ఇందులోనే వామ కూడా వేసుకుంటున్నాను. జంతికల్లో కంపల్సరీ వామ వేసుకుంటాం కదా, ఇందులో ఉంటే కొంచెం నువ్వు పప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర లేదు, నువ్వు పప్పు వేసుకోవట్లేదు. ఇలా కొంచెం నలిపి ఇలా వామ వేసుకుందాం అండి. వామ అయితే మామూలుగా అయితే ఇలాగ తినరు, ఇలాగ జంతికల్లో అక్కడ వేస్తే తింటారు. ఇవన్నీ మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకుందాం. ఇందాక మనం బంగాళదుంప పేస్ట్ వేసుకున్నాం కదా, అది ఇవి ఉప్పు, కారం, వాము ఇవన్నీ వేసి శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే మనం బంగాళదుంప పేస్ట్ వేసుకున్నాం కదా, అది తడిగా ఉంటుంది కదా, అందుకని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే లూజ్ అయిపోయిందంటే బాగోదు, మళ్ళీ పిండిలు కలుపుకోవాలి. అందుకని నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే చల్ల నీళ్ళతోనే కలుపుతున్నాను అండి. మీరు కావాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకున్నా బాగుంటుంది. ఇలాగా కొంచెం మన బలవంతా ఉపయోగించి చేయాలి. బట్టలు అవి ఉతకలేని రోజును ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఎందుకంటే బట్టలు ఉతికి మళ్ళీ ఇవన్నీ ఇంతలాగా కలుపుకొని చేయాలంటే చేతులు నొప్పి వచ్చేస్తాయి. అందుకనే నేనైతే నా ఎక్స్పీరియన్స్ అది, బట్టలు అవన్నీ ఉతికి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే చాలా చేతులు నొప్పి వచ్చేస్తాయి. ఎవరైనా ఇంకొకరు సాయంగా ఉన్నప్పుడు చేసుకుంటే పర్వాలేదు. ఇప్పుడు జంతికలు వేగడానికి సరిపడినంత నూనె పోసుకుందాం కళాయిలో. నూనె వేడెక్కే లోపల మనం ఒక 2-3 జంతికలు వేసేసుకుందాం. ఒక ప్లేట్లు తీసుకుంటున్నానండి నేను.
ఇలాగా నేను రెగ్యులర్గా మనం జంతికలు కొట్ట ఉంటుంది కదా, దాంతో కాకుండా అందులో స్టార్ తీస్తాడు కదా జంతికలు ప్లేట్లోంది, ఆ స్టార్ దాంట్లో వేస్తానండి. వాటినే వామ జంతికలు అంటారండి. వామ జంతికలు చాలా బాగుంటాయి. మా సైడ్ అయితే ఎక్కువ చేస్తారు, షాపుల్లో నమ్ముతారు. నూనె కాగలేదండి. చిన్న ముక్కేసి నూనె కాగిందో లేదో చూస్తారు కదా, అలాగే చిన్న ముక్కేసాను, ఇంకా నూనె కాగలేదు. ఇప్పుడు కాగింది, వేసేసుకుంటానని. ఇందాకలో మనం వేసుకున్నాం కదా జంతికలన్నీ, ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఇదంటే ఒక 2-3 ముందునే వేసి పెట్టేసుకోవాలండి, అప్పుడు తొందరగా అయిపోతుంది. నేను ప్లేట్లు తీసుకొని ప్లేట్ల మీద ఒక 2 ప్లేట్లు తీసుకొని రెండింటి మీద ఈ వేగే లోపల అవి రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా నాకు ఈ కళాయిలో 4 పట్టాయండి. ఒకసారికి 4 దిగుతున్నాయి ఒక వాయికి. ఇలా మొత్తం అన్నీ. మీరైతే ఈ వేసవిలో ఏం పిండి వంటలు చేశారు? నేనైతే ఇలా జంతికలు చేశాను, కానీ జంతికలను కొంచెం వెరైటీగా చేసి పెడుతున్నానండి. ఇలా ఎప్పుడైనా జంతికలు ఇలాగ పైకి తేలి బుడుగులు వస్తాయి కదా, నురుగులాగా, అది ఆగిపోతే జంతికలు వేగినట్లేనండి. ఎప్పుడైనా మనకి జంతికలు వేగుతున్నాయి అంటే అదే ఇది. నేనైతే ఎప్పుడు హైలో పెట్టనండి, కొంచెం హైలోనే కాదు సిమ్లోనని కాదు, మధ్యలో పెడతానండి. సెంటర్లో పెట్టి వండుకుంటానండి. అప్పుడైతే అలాగని మాడిపోవు, అలాగని ఏగగంట ఉండో. మనం కొంచెం టైం తీసుకోవచ్చు, ఎందుకంటే మనం ఒక్కలమే తీసుకుంటాం కదా. హైలో పెట్టాయంటే మాడిపోతుంటే మనం ఇటు చూడలేము అటు చూడలేము, అందుకనేసి ఇలా అన్నీ ఇలానే వేసేసుకోవాలండి జంతికలన్నీ. నాకైతే 2 డబ్బాలకు వచ్చాయండి ఆ జంతికలు. ఇంకా చిన్న వేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తున్నాయేమో. చిన్న వేసుకుంటే నాకు భలే ఇష్టం, చిన్నగాను. ఇగోండి ఇవి మళ్ళీ చెప్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ 500కి దగ్గరలో ఉందండి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనకు 500 మంది అవుతారండి. ప్లీజ్ అండి, వాటి కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను.